శ్రీమాత్రే నమః. అతను ఆరని మందించి అగ్ని చేసి, ఇలాంటి అగ్నిలాంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా? అయినా స్త్రీ పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో ఘృతాచి కనపడింది. సమీపంలోనే మన్మధుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మధుడి ప్రభావానికి గురి అయి కూడా ఈమె నన్ను మోసగించడానికే వచ్చి ఉంటుంది. పోనీ ఈమెతో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? ఈమెను చేరదీస్తే మునులు నవ్వుతారేమో. ఈమె నా మీద మనసుంచి నాకు సుఖమే కూర్చుతుందా, లేక పూర్వం ఊర్వశీ పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా అని అనుకున్నాడు. మునులు సూతుడు చెప్పేదానికి అడ్డు వచ్చి, ఈ పురూరవుడెవరు, అతని వృత్తాంతం ఏమిటి అని అడిగారు. సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. బుధుడు పుట్టిక. బృహస్పతి భార్య తార అనే ఆమె ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఒకనాడు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది.